ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ సిండే మనవరాలి వివాహానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటనలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్టు టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిషాంక్ రేవంత్ రెడ్డి పైన సెటైర్లు వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం ముంబై వెళ్లారని ఆయనను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిషాంక్ సల్మాన్ ఖాన్ కలవడం పైన సెటైర్లు వేశారు. సల్మాన్ ఖాన్ రేవంత్ రెడ్డి కలిసింది అందుకే. సల్మాన్ ఖాన్ సీఎంను కలవలేదని పని పాట లేని సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బాస్ సైట్ కి వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలిశారంటూ టార్గెట్ చేశారు. ఇక మరికొందరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం ముంబై వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ ను కలిశారని టార్గెట్ చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రిని కనీ విని ఎరగం. ఇక మరో పోస్ట్లో బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రిని కనీ విని ఎరగమని, అయినా రాష్ట్రం వరదలను ఎదుర్కొంటున్న కష్టకాలంలో రైతుల పంటలు దెబ్బతిని దిక్కుతోచని స్థితిలో దుఃఖిస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి ముంబైలోని బిగ్ బాస్ షూటింగ్ సెట్కు ఒక నటుడిని కలవడానికి ప్రయత్నించారని సెటైర్ వేశారు. రేవంత్ నిజంగా ఆస్కార్ అవార్డుకు అర్హులు, మీరు నిజంగా ఆస్కార్ అవార్డుకు అర్హులంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. శనివారం రాత్రి 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున బిగ్ బాస్ షోకు వెళ్తారు అంటూ మరో సంచలన పోస్టు పెట్టారు. ముఖ్యమంత్రి ముంబై పర్యటన ప్రతిపక్ష పార్టీలు ఆయనను టార్గెట్ చేసేలా చేశాయి. ముఖ్యంగా ఆయన సల్మాన్ ఖాన్ ను కలవడం ఆసక్తికర ఊహాగానాలకు కారణమైంది. చివరకు నాగార్జున బిగ్ బాస్ షోను కూడా టార్గెట్ చేసేలా చేసింది.